మనందరికీ భగత్ సింగ్ అంటే చాలా ఇష్టం. కానీ అదే భగత్ సింగ్ ప్రాణాలతో ఉంటే మనెవ్వరికీ నచ్చదు. అందుకే తొందరగా చంపేసి ఫోటోకి దండేసేస్తాం. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఇప్పటికీ మీ అందరికి అర్థమైంది అనుకుంటా. భరత్ భూషణ్ తివారీ చంపేసి రైనని. ఆ భగత్ సింగ్ ఎప్పుడో చనిపోయిండు, కానీ మళ్ళీ పుట్టిన భగత్ సింగ్ నిన్న చనిపోయిండు. అసలు మనందరికి ఎట్లాంటి వాళ్ళు కావాలంటే ఈ చెంప కొట్టగానే ఈ చెంప కూడా చూపించాలి. ఎందుకంటే మనం ఎప్పటికీ వాళ్ళ కింద బానిసలమే కదా. కొట్టని కుక్కను కొట్టినట్టు కొట్టినా ఇంకా ఎర్ర కుక్కలాగా చచ్చిపోవాల్సిందే గాని ఎదురు తిరగొద్దు. ఆ ఎదురు తిరిగితే భగత్ సింగ్ అవుతావు, నేను చంపేస్తారు, నేను ప్రాణాలతో ఉండనివ్వరు. అసలు ఏం చేసిండు భరత్ తివారీ? రేప్ చేసిండా, మర్డర్ చేసిండా, ఇంకేమైనా చేసిండా, దొంగతనాలు చేసిండా, దోపిడ్లు చేసిండా? ఏం చేయలే, కానీ ఆయనను చంపేశారు. రేప్ చేసినోడికి కూడా స్వచ్ఛంగా బ్రతకగలుగుతున్నాడు ఈ దేశంలో. కానీ మంచి చేద్దామని పేదలకి నిలబడితే చంపేస్తారు. మనకు భగత్ సింగ్ అనేది ఫోటోలో ఉంటే మాత్రమే ఇష్టమే, అదే ప్రాణాలతో ఉంటే అస్సలు నచ్చదు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా? భరత్ భూషణ్ తివారీ. హ్యాట్స్ ఆఫ్ బ్రో. దీని అమ్మ జీవితం ఉంటే ఎంత పోతే ఎంత, రొమ్ము విడుచుకొని నా కొడుకులని చూపించినావు బ్రో. ఉన్నన్ని రోజులు ఏం దేశంలో ఇది, చెత్త నా కొడుకులతో నిండిపోయింది. నాకు భరత్ సింగ్ వద్దమ్మా. డబుల్ గేమ్స్ ఆడే దొంగ నా కొడుకులే కావాలి. వాళ్ళ ఫోటోలే వాళ్ళ విగ్రహాలకే దండలేయాలి మనం.